హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక శ్రీహరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మై మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈరోజు కూడా లెగలేదు, 7:30కి లేచాను. బెడ్ మీద లేచేసరికి 8 అయింది. సో మా దేవాంశ్ కూడా లేచేసాడు ఇప్పుడే. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో నేనైతే ఇది కీరా యూజ్ చేయడం ఒక 20 డేస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఒక కీరా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా ఫ్రీజ్ చేసుకొని దాన్ని ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేవగానే యూజ్ చేయొచ్చు. యూజ్ చేయడం వల్ల ఫేస్ మాయిశ్చర్గా ఉంటుంది. సో నేనైతే ఇది 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. మంచి మార్నింగ్ నాతో పాటే లేస్తాను అనమాట. నేను ఏ టైంకి లేస్తాను ఆ టైంకి లేస్తాడు. సో దేవాంశ్ మార్నింగ్ లేచే దగ్గర నుంచి వాళ్ళ డాడీయే చూసుకుంటాడు అనమాట. నేను వాడిని ఫ్రెష్ చేసి ఇచ్చేస్తాను ఆయనకి. వాళ్ళిద్దరే బాల్తో ఆడుకుంటారు, అట్లా అన్నీ చేసుకుంటారు. ఆయన వెళ్ళిపోయేదాకా ఇంకా ఆయనే చూసుకుంటాడు అనమాట. ఎందుకంటే నాకు కిచెన్లో ఫుల్గా ఉండేది కాబట్టి వర్క్, లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి. యూజువల్గా నేను లేచేదే టైం 8 అనమాట. ఒక 4 months నుంచి ట్రై చేస్తున్నాను ఎలాగన్నా సరే మార్నింగ్ 6 కల్లా లేవాలని చెప్పి. కానీ నా వల్ల అసలు అవ్వట్లేదు అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు నేను ఎందుకు లేకపోతున్నాను అని చెప్పి అనుకొని యానివర్సరీ రోజు అనుకున్నాను అనమాట, ఖచ్చితంగా ఇంకా మనం రేపు నుంచి 6కి లెగుస్తున్నామని. సో అట్లా అనుకున్న తర్వాత దేవాంశ్ ఏం చేస్తాడంటే, నేను ఇప్పుడు అట్లా ఖచ్చితంగా అనుకొని ఇంకా నేను నా అంతా సెట్ చేసుకొని అలారం అదంతా పెట్టుకొని ఇంకా నా మైండ్ ఫుల్గా ప్రిపేర్ చేసుకొని ఎట్లాగన్నా నేను రేపు లెగుస్తున్నాను అనుకున్నప్పుడు ఆ రోజు నైట్ దేవాంశ్ పడుకునేసరికి 2 అవుతుంది. అట్లా చేస్తాడు. 2 నువ్వు 2కి పడుకుని నేను పడుకునేసరికి 2:30. నేను ఇంక అప్పుడు ఎర్లీ మార్నింగ్ 6కి ఎట్లా లెగుస్తాను? సో లెగలేను. సో ఒకవేళ నేను అనుకొని దేవాంశ్ కూడా నాకు సహకరించి 10:30, 11కే పడుకున్నాను అనుకోండి, రేపు నెక్స్ట్ డే మార్నింగ్ అలారం మోగదు. అదేంటి మార్నింగ్ 8:30 అట్లా లేచిన తర్వాత చూసుకున్నాం అనుకోండి, అలారం మోగలేదు ఏంటని చూస్తే అసలు అలారం ఆఫ్ చేసి ఉంటుంది. మా హస్బెండ్ ఆఫ్ చేస్తాడు అనమాట. నన్ను చాలా స్పాయిల్ చేసేది ఆయనే. సో ఎలాగైనా సరే లెగవాలని చెప్పి February 2 and 3 లేచాను అనమాట. అసలు ఆ 2 days ఎంత పీస్ఫుల్గా అంటే నార్మల్గా రష్గా ఉంటుంది కదా డే మొత్తం. ఇప్పుడు నేను 8కి లేచాను అనుకోండి, టిఫిన్ లంచ్ బాక్స్ దేవాంశ్ మధ్యలో దేవాంశ్కి టిఫిన్ అంతా లంచ్ బాక్స్ కట్టి అంతా ఫుల్ హరీగా ఉండేది అనమాట. సో అదే నేను 6కి లేచాను అనుకోండి, నాకంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇట్లా స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ అట్లా ఏమైనా చేసుకోవచ్చు. నార్మల్గా లేచినా చేస్తాను, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అండ్ అసలు ఫుల్ రష్గా ఉంటుంది. సో అందుకని చెప్పి లేచాను. ఆ 2 days మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ప్రొడక్టివ్గా ఉండిద్ది అంటారు కదా, ఎర్లీ మార్నింగ్స్ లేస్తే డే చాలా ప్రొడక్టివ్గా ఉండిద్ది అంటారు కదా. సో అదే అనమాట. ఆ 2 days నాకు అట్లా అనిపించింది. ఆ 2 days తర్వాత నుంచి చెప్పాను కదా, నేను అట్లా ఇంకా లెగవాలి ఖచ్చితంగా అనుకున్నాను. దేవాంశ్ ఇంక స్టార్ట్ చేశారనమాట. తర్వాత వాళ్ళు అట్లా వచ్చి నేను లెగలేకపోయాను. సో మళ్ళీ ఈరోజు నిన్న నైట్ అనమాట ఫుల్గా ప్రిపేర్ అయిపోయాను, రేపు పొద్దున్న లెగుస్తున్నామని చెప్పి. సో నిన్న నైట్ దేవాంశ్ మళ్ళీ 12:30 అయింది దేవాంశ్ పడుకునేసరికి. సో ఇవాళ నార్మల్గా యూజువల్గానే 8కే లేచాను, అయినా సరే నాకు ఇవాళ వ్లాగ్ చేయాలనిపించింది. నేనేమనుకుంటున్నానంటే, సో నా మోటివేషన్ కోసం 30 days మై మార్నింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు లాంగ్ వీడియో పెట్టాను కదా, రోజు ఈవినింగ్ టైం షార్ట్ వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ నేను ఎన్ని రోజులు పెట్టగలుగుతాను అని చెప్పి. సో నేనైతే మీతో మాట్లాడుతా నేను చాలాసేపే మసాజ్ చేసుకున్నాను. సో ఇలా కొంచెం డ్రై అయిన వద్దాం. 10 minutes ఫేస్ మీద అట్లా ఉంచుకొని క్లీన్ వాటర్తో ఫేస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఫేస్. సో మేము చిన్నప్పటి నుంచి
మా మమ్మీ మేము 8th or 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచే మా మమ్మీ మార్నింగ్స్ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ కలిపిచ్చేదనమాట. సో అది అలవాటైంది. ప్రెగ్నెన్సీలో కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా తాగాను నేను. సో మా దేవాంశ్ నేనైతే అదే అనుకుంటాను, దేవాంశ్ అంత కలర్ రావడానికి. ఎందుకంటే క్యారెట్ అండ్ బీట్రూట్ వల్ల కలర్ వస్తారంటారు కదా. సో మేమిద్దరం అంత కలర్ లేము, అయినా వాడు చాలా కలర్ పెట్టాడంటే దానివల్లే అనుకుంటాను. సో తర్వాత అసలు నాకు క్యారెట్ బీట్రూట్ అంటేనే చాలా హేట్ వచ్చేసింది అనమాట, నా వల్ల కాలేదు. సో మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో చేశాను అనమాట. క్యూబ్స్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు. నాలాగా ఫుల్గా మార్నింగ్ ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు కదా, అది చాలా యూజ్ అవుతుంది. సో అందుకే నేను కూడా ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది. నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతాము డైలీ మార్నింగ్. సో ఇట్లా నేనైతే ఇలా క్యూబ్స్ చేసుకున్నాను. సో వాటర్ సో నేనైతే ఉత్తి తాగలేదు, సో అందుకే హనీ వేసుకున్నాను కొంచెం. సో ఈ జ్యూస్ తాగేలోపు మన ఫేస్ కూడా డ్రై అయిపోద్ది. సో వాష్ చేసుకోవచ్చు. టేస్టీగా ఏమి ఉండదు కదా, సో ఫాస్ట్గా తాగేసేయడమే ఎలాగోలా కళ్ళు మూసుకొని. సో ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ కూడా చేసుకో. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి హైడ్రేటింగ్గా ఉంటుంది. చూసారు కదా, రైస్, ఇడ్లీ అండ్ చట్నీ ప్రిపరేషన్, వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ముందు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేలా చూసుకున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కాబట్టి ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి చట్నీ కూడా ఫ్రై చేసేసి ఆ గ్రౌండ్ నట్స్ ఇంకా నేను వెజిటేబుల్స్ చాప్ చేసుకున్నాను అనమాట. రైస్ కూడా కుక్కర్లో పెట్టేస్తా. ఈ 3 అయిపోయేలోపు నేను వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకేం పని ఉంటుంది, కర్రీ వండేసేయడమే కాబట్టి. సో ఇక్కడైతే కర్రీ కూడా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆనియన్స్ వేసి వాటిని ఫ్రై చేస్తూ ఉన్నాను. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చట్నీ కూడా గ్రైండర్లో వేసేసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ తాలింపు ఉంటేనే మా హస్బెండ్ తింటారనమాట. చట్నీ కంపల్సరీ ఉండాలి, తాలింపు కూడా ఖచ్చితంగా ఉండాలి. సో తాలింపుకి మళ్ళీ ఎక్స్ట్రా బౌల్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మాకు సరిపడా చట్నీ చేసుకుంటాం కాబట్టి ఒకేసారి తాలింపు మిక్సీ జార్లోనే వేసేస్తాను. సో నెక్స్ట్ ఇడ్లీ ఉడికినాయా లేదా అని చెప్పి చూస్తున్నాను అనమాట. నైఫ్ పెట్టి నా ఇడ్లీ ఏమన్నా నైఫ్ కతుక్కుంటే ఇంకా కొంచెం సేపు ఉంచుతానమాట, ఉడుకుతుంది. సో ఇక్కడ ఇడ్లీ అయిపోయినాయి. దేవాంష్కి వాళ్ళ డాడీకే పెట్టేస్తున్నాను. దేవాంష్ నార్మల్ చట్నీ, దేవాంష్ వాళ్ళ డాడీ ఏమో చట్నీ విత్ కారం తింటారనమాట. సో సేమ్ టైం నేను కూడా నాకు వేసేసుకుంటున్నాను. మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు తినాలనిపించదు. అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు దాకా పని చేస్తాం కదా, ఇంక మళ్ళీ ఏం వేసుకుంటాం అని చెప్పి సో ఇప్పుడే వేసేసుకుంటాను అనమాట. సో ఆయన పిలుస్తాను. సో ఇంకా ఆయన టిఫిన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా దేవాంశి నేను చూసుకుంటాను. సో కర్రీలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా పొయ్యి మీద మూత పెట్టేసి ఇంకా కొంచెం మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా అలా చేసి ఇంకా దేవాంశి కూడా టిఫిన్ పెట్టేస్తున్నాను. మంటకుంది, ఏయ్ తాగు. ఇంకా కావాలా? ఎప్పుడైతే వాళ్ళు ఆ దట్టమైన మేఘాలను క్రాస్ చేశారో అప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ కాస్త భయంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ వారికి కనిపించేది నేల కాదు, విశాలంగా వ్యాపించి ఉన్న లేక్ ఎడర్ యొక్క లోతులో వాటర్. బాగుందా? 3000 ఫీట్ల ఎత్తులో బాగుందా? వారి యొక్క పారాషూట్లని డిప్లాయ్ చేయడం. థ్యాంక్ యూ, హై బై. నది యొక్క ఒడ్డుకు దగ్గరగా చేరుకుంటారు. సో ఇంకా మా హస్బెండ్ స్నానానికి వెళ్తారనమాట టిఫిన్ తినేసి. సో ఈలోపు నేనైతే లంచ్ బాక్స్ కట్టేస్తాను. సో ఇవాళ కర్రీ కాబట్టి ములక్కాయ టమాటా కర్రీ వేసి నేనైతే బాక్స్ ప్యాక్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే దేవాంశ్ కూడా స్నానం చేపిచ్చేస్తాను అనమాట. వాళ్ళ డాడీ వెళ్ళేలోపు ఇంకా దేవాంశ్ పనులన్నీ అయిపోతాయి. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళినాక ఇంకా బజ్జు బాయ్ అని చెప్పు పప్పాకి. ఏం వదలలేదు ఇంకా బాయ్.
సురేహరి. సో దేవాంశ్ వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఇల్లు చూపిస్తారు ఎట్లా ఉందో. తర్వాత నెక్స్ట్ ఇల్లు పని అనమాట. సో ఇదే నా మార్నింగ్ బ్లాగ్. తర్వాత దేవాంశ్ నిద్రపోయిన తర్వాత ఇల్లు పని చేసుకుంటాను. వాడిని ఎత్తుకొనే మాట్లాడాలంట. దేవాంశ్ నిద్రపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ చేస్తాను అనమాట. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. సే బాయ్ దేవాంశ్. బాయ్ చెప్పు. బాయ్. ఉమ్మా పెట్టు. ఫ్లయింగ్ కిస్ యూ. ఫ్లయింగ్ కిస్ యూ. యా సరిగ్గా సరిగ్గా పెట్టు. ఇప్పుడు ఇప్పుడు ఫ్లయింగ్ కిస్ యూ. ఫ్లయింగ్ కిస్ దేవాంశ్. బాయ్ బాయ్.